చూసారా మా బ్లాక్కి మా మా పిల్లలు మాత్రం ఇది. అమ్మా ఇచ్చుడ్రా, బక్కమ్మా ఇచ్చుడు. వీడండి, వీడే చిన్నగా ఉంటాడండి వీడి పిల్లల కంటే. చూసారా అది దాకా దాయండి రౌడీ. పాపం ఏం పెడితే తింటే లేకపోతే లేదండి. దీని కూతురు లాస్ట్ పుట్టిన పిల్ల చూసారా, అన్నీ చనిపోయాక ఒక్కే పిల్ల బతికింది. నేను ఎవరనండి, నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు కనబడ్డది, ఓకే అయిపోయింది. తెల్లారి సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఎదురొస్తే చూస్తే కాలు మీద దెబ్బ తగిలింది. ఎందుకండి అట్లా కొట్టడం? అవకాశం ఉంటే ఒక ముద్ద పెట్టండి, లేకపోతే వదిలేయండి. అవి ఎందుకు? కాలు చాలా గట్టి దెబ్బ తగిలిందండి. అవి కరుచుకున్నవి అయితే కాలు నొప్పులు ఉండవు. ఎవరో కొట్టారు, మరీ హింసకులు తయారయ్యారండి. ఆ బేబీని చూపిస్తాను చూడండి, వాడు వెళ్ళిపోతున్నాడు. మనకి నోరు ఉంది, ఎవరైనా ఏమనంటే రిప్లై ఇవ్వగలుగుతాం. ఏముందండి, ఎవరైనా మళ్ళాట అనిమల్ అవసరం ఎవరైనా ఇంత ముద్ద పెడితే తింటాయి, లేకపోతే చెత్తలు ఏం దొరికితే తింటాయి. వాటిలో ఎందుకండి అట్లా కొట్టడాలు, హింసించడాలు? అది ఆ టైంలో ఉస్సూరు మన ఏడుస్తుంది. మీ పిల్లలకి మన కుటుంబానికి తగులుతాయి కదండి. నోరు లేని ఆడదాన్ని అసలు నోరు లేని అట్లా ఏమీ కొట్టకూడదండి. అవేర్నెస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మారుతారో వీళ్ళు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. అలా పరిగెట్టి ఏడుస్తుంది, బాధపడ్డదండి. అది రాత్రి కాలు వాచింది అనుకున్నాను, మరుసటి రోజుకు దాని పెయిన్ బాగా కనబడుతుందండి. వాడు లోనికి వెళ్ళిపోయి వస్తాడండి. ఏం వీడికి షైనీ చూడండి. శనమ్మా, వాడికి చెవు ఆపరేషన్ అయిన తర్వాత బక్కగా అయిపోతున్నాడండి. ఎగ్స్ పెడుతున్నాను, లివర్ పెడుతున్నాను, పెరుగన్నం డైలీ 1 టైం తింటాడు. అయినా ఎందుకు అవుతుందో నాకేం అర్థం అవ్వలేదు. దానికి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే ముందు నాకు అయిపోద్దండి, బాడీ వీక్ అయిపోద్ది. దయచేసి వాటిని మీరు ఇష్టమైతే ఒక ముద్దు పెట్టండి, లేకపోతే లేదు. కానీ వాటిని దయచేసి కొట్టకండి. అవి ఏం చేస్తాయండి మూగజీవాలు. ఇది కరోనా టైంలో పుట్టిందండి. అప్పటి నుంచి ఒకసారి అయితే దీని తొడ ఉంటుంది చూసారా, తొడ మీద ఇంత పెద్ద గాయం ఉంటుందండి. చూసారా ఈ గాయం అయినప్పుడైతే ఒక యానిమల్ లవర్ మెడిసిన్ వేస్తే తగ్గిందండి. ఇలాగే ఇదొకటినండి, ఇదో హైమ్స్ ఎక్కువైపోతుంది. అమ్మలో చిన్నపిల్లారమ్మ, ఆ చిన్న బేబీ అండి, దాని కాలు బాగా కుంటుతుంది. అదే మనిషి అయితే ఇప్పుడు ఎంత పెయిన్ చెప్పేవాడు. నానా పాపా, చిన్న పాప చూసారండి, కాలు చూసారు, కాలు చూసారు, కాలు చూపించు. నీ ఫ్రెండ్స్ కాల్ చూపించామా? మరి కరుసుకున్నాయో ఏమైనా ఎవరైనా కర్రతో కొట్టారో తెలియదండి. అది అంత నరకం అనిపిస్తుందండి. దయచేసి నేను చెప్పేది ఒకటేనండి, ప్రతి జీవిని బ్రతికే హక్కు, జీవించే హక్కు దేవుడిచ్చాడు. అలాగే వాటికి కూడా బ్రతికే హక్కు, జీవించే హక్కు ఇచ్చారు. వాటిని మనం కొట్టి అమ్మా నీ కాలు చూపించరా. చూసారా పిల్ల, ఏమోనండి, వాటిని జీవించే హక్కు వాటికి ఉంది. దయచేసి మీకు అవకాశం ఉంటే ఒక ముద్ద వేయండి, ఒక గ్లాసు నీళ్ళు వేయండి ఒక గిన్నెలో, లేకపోతే వదిలేయండి. ఆ బతుకుతాయి. ఎవరో ఒకరు పుట్టించేవాడు పోషించడం తెలియదు ఆయనకి, దేవుడే చూసుకుంటాడు. ఇది ఎంతండి, 21 బిడ్డల తల్లి అండి. ఇది లాస్ట్కి ఒక్కొక్క బిడ్డే మిగిలింది. హాస్పిటల్ తిప్పి ఇవన్నీ చేశాను. ఈ బుడ్డది లాస్ట్ని పుట్టిన పిల్లండి. అది మా రౌడీ రాణి అండి, అది రౌడీ. దాని కూతురు అన్నిట్లో కరుస్తారు. అయినప్పుడు కూడా నాకు ఎంత కోపం వస్తుంది, కానీ ఏమన్ను. నాతో పాటు వస్తే ప్రత్యేకంగా దానికి ఏం ఫుడ్ తీసుకెళ్ళను, కానీ ఈ పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు అది వస్తే దానికి కూడా పెడతానండి. ప్లీజ్ అండి, సేవ్ మీ యానిమల్స్ అండి. అలాగే కుక్కనే కాదు, పిల్లి కానీ, క్యాట్ కానీ, పిల్లి కానీ, వేరే జంతువులు ఏదైనా కూడా కొంచెం ప్రేమించాలండి. ప్రేమిస్తేనండి మనిషి, ప్రతి జీవితమే వేస్ట్ అండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం డబ్బులు వస్తాయని నాకైతే ఆశ ఏం తెలియదు. మనం అంతా యూట్యూబర్ ఏం కాదు, కానీ ఏదో జ్ఞాపకాల కోసం పెట్టుకుంటున్నాము. అమ్మా నీ కాలు చూపించమ్మా. రే తల్లి, చూసారా అలాగేంది, అది కరిసిందా ఏమో అర్థం అవుతుంది. సరేనా, సరేనండి. థ్యాంక్ యూ అండి.